ఒక చిన్న గ్రామంలో రఘు అనే మోచి ఉండేవాడు. అతను చాలా బీదవాడు కానీ తెలివిగా ఉండేవాడు. రోజంతా చెప్పులు కుట్టే పనిలో మునిగిపోయేవాడు. ఆ గ్రామంలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు, శ్రీమంతుడు శంకర్. అతను చాలా కటువైన మనిషి, దయలేనివాడు. కాని రఘు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు శంకర్ రఘుని వద్దకొచ్చి, నీవు ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తున్నావు. నీ దగ్గర ఏమీ లేదు, అయినా ఎలా ఇంత ఆనందంగా ఉంటావు అని అడిగాడు. రఘు నవ్వుతూ సమాధానం చెప్పాడు. నాకవసరమైనంత పని ఉంది, దేవుడు నాకిచ్చిన చేతులున్నాయి, కాబట్టి నేను సంతోషంగా ఉంటాను. అయితే శంకర్ ఈ మాటలు వినగానే అసూయపడ్డాడు. ఇంత బీదవాడు కూడా సంతోషంగా ఉంటే నా ధనానికి ఏమి విలువ అని మనసులో అనుకున్నాడు. అతనికి ఒక పన్నాగం తొలిసింది. ఈ రఘు సంతోషాన్ని నాశనం చేయాలి అని. శంకర్ రాత్రి రహస్యంగా రఘు ఇంటి దగ్గర ఓ పౌంచ్ బంగారు నాణేల సంచి వేసి వెళ్ళిపోయాడు. ఉదయం అది చూసిన రఘు ఆశ్చర్యపోయాడు. మొదట్లో భయపడ్డాడు, కాని తరువాత అది దేవుని అనుగ్రహంగా భావించాడు. ఆ నాణేల వల్ల రఘు లోపలే మారిపోయాడు. ఎవరైనా దగ్గరికి వచ్చిన అనుమానం తలెత్తేవాడు. నెమ్మదిగా తన పనిని తగ్గించాడు. ఇంతకుముందు సంతోషంగా ఉండేవాడు, ఇప్పుడు ఆస్తి కోల్పోతామని భయపడేవాడు. కొన్ని రోజులు గడిచాక రఘు తన గతాన్ని తలచుకుని, ఈ బంగారం వల్ల నా జీవితం తప్పుదోవ పట్టింది అని గుర్తించాడు. వెంటనే ఆ బంగారు సంచిని తీసుకెళ్లి శంకర్ ఇంటి ఎదుట వేసి వచ్చేశాడు. మళ్లీ పాత రోజులకు తిరిగి వచ్చాడు. శ్రమ, ఆత్మసంతృప్తి, సంతోషం. శంకర్ ఈ దృశ్యం చూశాడు. తన పన్నాగం విఫలమైందని గ్రహించాడు. రఘు నిజంగా విజేతగా నిలిచాడు. నీతి, ఆస్తి అంతా కాదు, నిజమైన ఆనందం మన మనసులో ఉంటుంది. కష్టపడి సంపాదించిన జీవితం ఎప్పటికీ సంతృప్తిని ఇస్తుంది.